పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు, నీటి కొద్దీ తామర అని అంటారు. వీటిని ఎలా విశ్లేషించుకోవాలి? పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు, నీరు కొలది తామర. అంటే పూర్వజన్మలో ఎంత పుణ్యం చేసుకుంటావో నీకు అటువంటి భర్త లభిస్తాడు. పుణ్యం కొద్దీ పురుషుడు. ఎంత దానం చేస్తావో అటువంటి బిడ్డలు లభిస్తారు. అంటే దానం నువ్వు బాగా చేయగలిగితే, అంటే దానం అంటే పాత్రత నెరిగి దానం. మళ్ళీ అక్కడ చెప్తున్నాను, ఎవరికి ఏది అవసరం అది. అర్హత కలిగిన వాడికి దానం. అర్హత కలిగిన వాడికి దానం చేస్తే నీకు అర్హత కలిగిన బిడ్డలు పుడతారు. లేకపోతే నిన్ను పీక్కు తినేటువంటి బిడ్డలు పుడతారు. కాబట్టి దానం కొద్దీ బిడ్డలు నిన్ను పీడించుకు తింటున్నారు అంటే నువ్వు దానం చేసుంటావు. దానం చేసినందువల్లే బిడ్డలు పుట్టారు. కానీ దానం కొద్దీ బిడ్డలు అంటే దానం ఎవరికి చేసావు, ఎలా చేసావు, ఎప్పుడు చేసావు, ఎంత చేసావు, ఉన్నది మొత్తం ఇచ్చేసావా, ఉన్న దాంట్లో సగమే ఇచ్చావా, ఉన్నది దాచుకొని ఇచ్చావా, ఇలాంటివి చాలా ఉన్నాయి కదా దానం చేయటంలో. కాబట్టి దానం కొద్దీ ఆ దానం చేసినటువంటి పరిస్థితిని బట్టి బిడ్డలు పుడతారు. దానం చేసావు అందుకే బిడ్డలు పుట్టారు. కానీ దానం చేసిన పరిస్థితులు బట్టి వీడి స్వభావాల్లో తేడాలు వస్తాయి. కొట్టేటువంటి బిడ్డ పుడతాడు, నేను పూలల్లో పెట్టి పూజించేటువంటి బిడ్డ పుడతాడు. అమ్మ అసలు అని చెప్పి నిరంతరం కూడా నీకు చక్కగా ఆలనా పాలనా కరుక్కునే బిడ్డ పుడతాడు. అమ్మమ్మ నువ్వు ఎన్నిసార్లు తిరుగుతావు అమ్మా, ఎంత కష్టపడి వచ్చావు అని చెప్పి నువ్వు ఇంటికి రాగానే నీకు ఎదురొచ్చి చక్కగా మంచినీళ్ళ గ్లాసు ఇచ్చేటువంటి బిడ్డ పుడతాడు. ఇది దానం కొద్ది. ఇలా చాలా ఉన్నాయి. దానం కొద్ది బిడ్డ. ఇక నీటి కొలది తామర, పుణ్యం కొద్దీ పురుషుడు. ఎంత పుణ్యం చేసుకుంటే భర్త అలాంటి వాడు దొరుకుతాడు. ఇక నీటి కొలది అంటే నీరు ఎంత ఉంటే తామర కూడా అంతే ఉంటుందట. ఇదేంటండి నీరు కొలది తామర అంటే నీటికి ఎప్పుడు ఎత్తుగా ఉంటుందటమ్మా తామర. అది చాలా విశేషం. ఇప్పుడు నీటి యొక్క ఎత్తు ఈ మాత్రం ఎత్తు ఉందనుకుందాం, తామర ఈ ఎత్తులో ఉంటుంది. అంటే నీటి మీద ఎత్తుగా ఉంటుంది. నీరు ఆ చెరువులోనో లేకపోతే ఆ సరస్సులోనో, ఇదిగోండి నీరు ఇలా కిందికి వెళ్ళిపోయింది, ప్రవాహం తగ్గిపోయింది. అప్పుడు ఆ నీటి పరిమాణం తగ్గిపోతే ఈ తామర కూడా తగ్గిపోతుంది. అది ఆ తామరలో ఉన్న గమ్మత్తు. నీరు ఎంత ఉంటే తామర అంతే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎత్తుగా ఉంటుంది. మళ్ళీ చూడండి, నీటి మీద ఎత్తుగా ఉంటుంది. నీరు తగ్గిపోతే తామర కూడా తగ్గిపోతుంది. నీరు పెరిగితే తామర కూడా పెరిగిపోతుంటుంది. నీటిని బట్టి తామర ఉంటుంది. అంటే సంపదని బట్టి బంధువులు ఉంటారు. దాంట్లో ఉన్న ఆంతర్యం. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు ఒత్తురది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి. కాబట్టి సంపద ఎంత ఉంటే బంధువులు అంత మంచి చేరుతారు. నీ దగ్గర ఏమి సంపద లేదనుకో, తామరకులాగా బంధువులు ఎవడో ఒకడో ఇద్దరు మిగిలిపోతారు. ఆయనకి వీడి దగ్గర ఏం లేదని, వీడి పీకు తినడానికి ఇంకేం లేదని మిగతా వాళ్ళు ఎవరు చూడటానికి కూడా రారు. కాబట్టి సంపదలాగా అనమాట అండి. నీరు ఎంత ఉంటే తామర అంత ఉంటుంది. ఇది వాటిలో ఉన్న ఆంతర్యం.